మీరు వంగపువ్వు రంగు తాగారు కదా, అది శంఖం పువ్వు, నీలం శంఖం పువ్వు. తెల్ల శంఖం పువ్వు మామూలుగా ఇంటర్నల్గా వాడతాం, మనం మందులో వాడతాం. ఇది నీలం శంఖం పువ్వు మన పూజకి వాడతాం. పువ్వులు అంతే, కొన్ని పువ్వులు వేసి మరగబెట్టేసాం అనుకోండి, లీటర్కి ఒక 50 పువ్వులు వేస్తే లీటరు ఆ రంగు నీళ్ళు అయిపోతాయి ఉంటాం. అందులో మందు ఔషధం అంతా వచ్చేస్తుంది. కానీ ఆయన చెప్పిన ఐస్ ముక్కలు పెట్టేసుకోవడం, శుభ్రంగా నిమ్మరసం కలుపుకోవడం, అందులో చేయడం, తాగడం. బాగుందా లేదా? థమ్సప్ బాగుందా, ఇది బాగుందా? థమ్సప్ తాగిన కడుపు ఉంటుంది. అంటే మనకి వెంటనే తాగొచ్చు. ఇప్పుడు ఇంతమందికి ఇవ్వాలని నెల ఇచ్చాం అంటే మనకి తాగేటప్పుడు కొంచెం షోగా ఉండాలన్నమాట. అంటే ఆ తలనీళ్ళు వేసారు, ఈ ముక్క వేసారు, భలే వచ్చింది రంగు అన్నగా అదొక ఎంజాయ్మెంట్ అనమాట. అలా ఎంజాయ్ చేస్తే తాగామనుకోండి ఇంకా దబ్బం చేస్తుంది. అలాగా మన పూర్వవంటలన్నీ అలా ఎంజాయ్ చేస్తూ తాగామన్నమాట. నిమ్మకాయ నీళ్ళు, బెల్లం ఏం లేదు, నీళ్ళు, నిమ్మకాయ, బెల్లం అంతే. అందులో ఈ రసం, ఈ కషాయం అయిపోయింది. మెమరీ పవర్ పెరుగుతుందండి. శంఖం పువ్వులు తాగితే జ్ఞాపశక్తి పెరుగుద్ది అనమాట పిల్లలకి, విద్యార్థులకి, మనకు కూడా. మనం మర్చిపోతాం కదా, పొయ్యి ఆడతాం, అగిపెట్టి మర్చిపోతాం, పెన ఆడతాం, నూనె మర్చిపోతాం. అందుకంటే ముందు మనం తాగాలి, అందరూ తాగాలి, పిల్లలు పెద్ద అందరూ తాగొచ్చు అనమాట. ఇవన్నీ పాత వంటలు మనం మర్చిపోయాం. ఇవన్నీ మనకు జబ్బు రాకుండా చేసేవి. ఇప్పుడు ఏం చేస్తాం మనం మన ఆలోచన జబ్బు వచ్చాక పరిగెడదాం, ఏం లేదు అదే పోద్దాం అనుకుంటున్నాం, వచ్చిన తర్వాత చూసుకుందాంలే అనే దూరంలో ఇప్పుడు దాకా ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు పరిగెడుతున్నాం తగ్గించుకోవాలని. అంటే చేతులు వాళ్ళకి ఆకులు పట్టుకోవాలంటే ఇదే. అది పరిగెట్టకలేదు, పరిష్కారం పక్కనే ఉంటుంది. మనకి చాలా వంటకాలు ఉన్నాయి. అంటే పులి పెట్టి వండుకోవడం. మన యాక్చువల్ ఏంటంటే మన పూర్వీకులు ఎంత సైంటిస్టులు చూడండి, ఎంత అద్భుతమైన వంటలు కనిపెట్టారు. ఇప్పుడు చెప్పాను కదా, చదువుకోకముందు కాకరకాయ అన్నాడంట, చదువుకున్నాక కెక్కరకాయ అన్నాడంట. అలా అన్నట్టు ఇప్పుడు ప్రోబయోటిక్స్, గట్ హెల్త్, దీని మీద ప్రపంచం అంతా కొట్టుకుంటున్నారు కింద మీద పడి. అసలు ఇవి మనం ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం తింటున్నాం. పెరుగు పేరు ఎలా వచ్చిందండి? తోడేస్తాం. తోడేస్తే ఏమవుద్ది? లాక్టోబాసిల్ పెరుగుద్ది, అది పెరుగు. అదేనండి, పేరులోనే అర్థం ఉంటుంది. మరేం పిచ్చి పెట్టలేదు, అదేందా? అందుకని అలాగా పెరుగు అంటే అర్థం ఏంటంటే ఆ తోడు వేస్తే ఆ తోడు లాక్టోబాసిల్ కదా, అది పెరుగుద్ది అనమాట. పెరిగింది కాబట్టి పెరుగు అయ్యింది. పెరిగిందని అర్థం. అలా మనకి పులిసిన గంజి, పులిసిన కడుగు, అటు లక్ష్మీచారని, తర్మానిచారని, ఇలాంటివి చాలా చేసుకున్నాం. కంచారని చేసుకున్నాం. సో మనం చేసుకున్నాం, మనకి ఇప్పటికీ తెలుసు. మనకన్నా ఇంకా తెలియని ఎవరు తెలుసండి? గిరిజనులు. మనం ఇంకా చేసిన తర్వాత ఏ ప్లాస్టిక్ పళ్ళలోనో ప్లాస్టిక్ గ్లాసులోనో తాగేసారు, బాధిసిపోతాం. ఓ ఫంక్షన్ ఏంటంటే మన మేకప్ కన్నా మేకప్ ఎక్కువ ఉంటుంది, కుప్ప పెరిగిపోద్ది, అక్కడ పోదు. వేస్ట్ అయితే బోల్డు, అదేంటండి, వేస్ట్ అయితే బోల్డు. ఎందుకంటే మనం అన్నిట్లో అన్నీ పెట్టేస్తాం, అన్నీ వడ్డించేస్తాం. అది తింటాడని అవసరం, మనం ఉన్నాయన్నీ పెట్టేస్తుంటాం. అది ఏం చేస్తారు? నచ్చిందంటే నచ్చింది మొత్తం వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. కానీ ట్రైబల్స్ వాళ్ళ వంటకాల్లో ఇలాంటి ప్రోబయోటిక్, గట్ హెల్త్కి అద్భుతమైన పరిష్కారాలు బోల్డ్ ఉన్నాయి. చాలా టేస్టీగా ఉంటాయి. అలా అంత సైంటిఫిక్గా వండుకుంటారు. ఓకే, ఇది అంబలి, చూడంబలి. రాత్రి నానబెట్టి కాచి ఉంచుతారు, పొద్దున్న పులుస్తుంది. పొద్దున్న మరబెట్టి కొంచెం పిండి వేసుకుంటూ కలుపుతారు. కలిపితే అంబలి తయారవుద్ది. ఈ అంబలి అయ్యింది. అంబలి తర్వాత రాబా. ఇది ఏం చేస్తారంటే చూపిస్తా. అంబలి అంటే ఏంటి? చోళ్ళు, రాగులు. ఇవి రాగులు ఈ శుభ్రంగా ఈ పిండిని నీళ్ళలో కలిపి నానబెట్టి రాత్రి ఊరబెట్టి చేస్తారు అంబలి. అందులో రకరకాల చేదుగా ఉండి వేసుకుంటారు వాళ్ళు. కాకరాకు, జలబ్రాహ్మి, సరస్వతాకు. ఇది జలబ్రాహ్మి, ఇది మామూలుగా తింటే చేదుగా ఉంటుంది. ఈ ఆకులు కోసేసి రాత్రి అంబల్లో వేసేస్తారు. వేసి నానిన తర్వాత ఏమవుతుంది తెలుసండి? వేసేది అందరూ వేసి ఆకులు ఉన్నాయి. మామూలుగా ఆకు చేదుగా ఉంటుంది కదా, రాత్రి ఇందులో నానింది కదండి, ఇప్పుడు చేదు ఉండదు, కమ్మగా ఉంటుంది, పులపులగా ఉంటుంది. ఆ చేదు పోద్ది అనమాట. ఇది రాబ అంటే ఏంటి? అంబలకి నంజు, కూర అనమాట.
మామూలుగా వాళ్ళు ఏదైనా అన్నం అనుకున్నా ఇది కలుపుకొని తింటారు. అయితే రాబ ఏంటి, ఇది ప్రోటీన్, గింజలు, ఎర్రకందులు, అలసందలు, రాజుమా ఇలాంటివన్నీ రాత్రి నానబెట్టేసి దాంట్లో ఇలాంటి గలిజేరు ఇలాంటి ఆకులు వేస్తారు. పొద్దున్నే ఉడకబెడతారు. ఉడకబెట్టి ఉడికిన తర్వాత కొంచెం మళ్ళీ రాగిపిండి వేస్తారు. వేసి కూర అయ్యేలాగా గట్టిగా అయ్యేలాగా వరకు కలుపుతారు. కలిపి మళ్ళీ ఆకులు వేస్తారు అందులో. అవి కూడా ఉడుకుతాయి. ఉడికిన తర్వాత 2 రెడీ అయినాయి కదా. ఈ 2ని ఇది పులిసింది కదా, ఇందులో మనకి చాలా బ్యాక్టీరియాలు ఉంటాయి, మంచి పనికొచ్చి బ్యాక్టీరియాలు ఉంటాయి ఇందులో. అదేంటండి, అలా లాక్టోబాసిలి ఇలాంటివన్నీ పులిసి ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. అలాగే బ్యాక్టీరియాస్ ఉంటాయి, మన పనికొచ్చే బ్యాక్టీరియాస్. గట్ హెల్త్ ఇప్పుడు అన్నీ కొట్టుకుంటున్నాం కదా, ప్రోబయోటిక్ అని, గట్ హెల్త్ అని, అదేని ఇదని అనుకుని ఏదో పిచ్చి తింటున్నాం మనం. ఇందులో ఈస్ట్ అలాంటివి కూడా డెవలప్ అవుతాయండి. అదేందా, అందుకు పొలగా ఉంటుంది అన్నమాట. ఇది ఏం చేస్తారంటే, ఇది పెట్టారు కదా, మరి వడ్డించాలి కదా, వాళ్ళు ఫంక్షన్ పిలుస్తారు మనని. వెళ్తాం, వెళ్ళినప్పుడు కూర్చోమంటారు. కూర్చొని రెడీ చేస్తారు. రెడీ చేసి మనకి 2 గ్లాసులు ఇస్తారు. చూడండి, ప్రకృతిని కూడా పాడు చేయకుండా ఉండే తెలివితేటలు ఇవి. అడ్డాకులు 2 గ్లాసులు ఇచ్చారా, ఈ 2 గ్లాసులు మీకు ఇస్తారు. గ్లాస్ పట్టుకుని వస్తే ఇందులో అమ్మలేస్తాం, ఇందులో రావేస్తాం. కొంచెం అమ్మలు తాగితే పొలపొలగా ఉంటుంది, ఈ తాగితే కొంచెం కారంగా కమ్మగా ఉంటుంది. ఇలా తాగేసి మీకు మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇస్తారు, మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇస్తారు. అయిపోయాక పడేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఏమవుద్ది, పొల్యూషన్. అదనమాట, అది వాళ్ళకి ఉన్న తేడా. అందుకే ఏంటన్నమాట, చిత్తశుద్ధి ఉంటే చెత్తశుద్ధి అక్కర్లేదని. అంతే కదా, చెత్తశుద్ధి క్లీన్ అనుకుంటాం అండి. మనమే వేసుకుని మనమే ఎత్తుకోండి, దౌర్భాగ్యం కాకపోతే వేసుకోవడం ఆపాలి. కానీ అదే మేడం, ఆ వేసుకునేప్పుడు ఆపుతాం. చిత్తశుద్ధి ఉంటే ఇది ఆపుతాం, అయితే కొనడం ఆపుతాం, కవర్ పట్టుకెళ్ళి ఆపుతాం. అదనమాట, చిత్తశుద్ధి ఉన్నదని చెత్తశుద్ధి అక్కర్లేదని.